తత్సతు. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అనంతరామపర్యంతాం వందే గురుపరంపరాం అని గురు పరంపరకు నమస్కారం చేసుకొని ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు అందించినటువంటి మానసిక పూజా విధానంలో అద్భుతమైనటువంటి మానసిక తపో సాధనను మనము చేయబోతున్నాము. ఇప్పటికే ఈ మానసిక పూజను ప్రారంభించటానికి 24 నామములు ఉన్నటువంటి కేశవ నామములు ఒక స్తోత్రములో పొదిగి ఆ మణిహారాన్ని మనకు 24 కేశవనామ రత్నములో ఉన్నటువంటి ఆ మణిమాలను మనకు గురుదేవులు ప్రసాదించగా దాని గురించి నిన్న తెలుసుకున్నాము. ఇప్పుడు ఏ పూజకైనా మొట్టమొదటగా మనము ఆ గణనాథుని సేవించాలి. ఇక్కడ కూడా మనం ఆ గణనాథుని సేవిస్తున్నాము మానసికంగా, అంటే మనస్సుతోటి పూజిస్తూ. ఇది జగద్గురువులు స్థాపించినటువంటి దక్షిణామ్నాయములో ఉన్నటువంటి శృంగేరి పీఠములో ఉన్నటువంటి జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు మనకు ప్రసాదించారు. ఆయన ప్రసాదించినటువంటి ఈ గణేశ మానస పూజ మనము ఈ మానసిక తపో యజ్ఞంలో మనము ఉపయోగిస్తున్నాము. ఇందులో మొట్టమొదటి శ్లోకానికి ఉన్న అర్థము, అందులో చెప్పినటువంటి ధ్యానమును ఎలా చెయ్యాలో తెలుసుకుందాము. వాత్సల్య భాజన మగాధిప కన్యకాయా మాత్సల్య శూన్య హృదయైర్భువి భావనీయం ప్రత్యూహ జాత వినిపాతన లబ్ధవర్ణమత్యోర్జితం హృది భజామి గణాధినాథం. ఇది గణనాథుని ధ్యాన శ్లోకము. ఇందులో పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క మాతృప్రేమ నిలయంలో ఉంటున్నటువంటి వాడు, ఈర్ష్య లేని లోకంలో ఉన్న అందరి చేత ధ్యానం చేయబడేవాడు, అడ్డంకులను తొలగించటంలో గొప్ప బలం కలిగిన నిష్ణాతుడు అయిన గణాలకు అధిపతి ఆ గణనాథుని నేను నా హృదయంలో పూజిస్తున్నాను అని దీని అర్థం. ఇది వినాయకుని మాతృమూర్తిని స్మరించినట్టు, అలాగే ఆయన్ని ఎవరు ఏ ఏ రూపంలో ధ్యానం చేస్తున్నారో అది చెప్పారు. అలాగే ఆయన ఏమి చేస్తుంటాడు, ఎవరైనా ఏ కార్యములు ప్రారంభిస్తున్నా లేదా చేస్తూ ఉన్నా వాటికి విఘ్నాలు కలిగిస్తూ ఉండేటువంటి దుష్ట శక్తులు అన్నింటినీ కూడా దూరం చేసేవాడు అని ఆ గణనాథుడికి హృదయంలో పూజ చేస్తూ నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థము. ఈ విధంగా చెప్పినటువంటి ఈ శ్లోకము మొట్టమొదటగా గణేశుని ధ్యానము చేసేటువంటి శ్లోకము. ఈ శ్లోకము ద్వారా ఆ గణనాథుని మనము మొదటగా మానసిక పూజా విధానంలో విఘ్నేశ్వర పూజగా దీన్ని స్వీకరించి మనము అర్థము తెలుసుకున్నాము.
అందరూ కూడా ఈ అర్థమును హృదయమునకు బాగుగా పట్టించుకొని ఈ శ్లోకము చదువుతున్నప్పుడల్లా మీకు ఆ అర్థము స్ఫురించేటట్టుగా ఎన్నిసార్లు మీరు వీలైతే అన్నిసార్లు దీన్ని మీరు వినటము చేసి ఆ శ్లోకము వింటున్నప్పుడు ఆ అర్థము స్ఫురించేంత వరకు కూడా మీరు దీన్ని సాధన చేయండి. మిగిలిన శ్లోకములను మనము మెల్లమెల్లగా తెలుసుకుందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.